జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జయశంకర్ గారు ఈయన మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అన్నమాట. ఈయన ఎప్పుడు కూడా చాలా కూల్గా ఉంటాడు. అనవసరంగా ఎక్కువగా మాట్లాడరు. ఏదైనా అవసరమైనప్పుడు తప్పించి మన జయశంకర్ గారు పెద్దగా మాట్లాడరు. అయితే అవసరమైనప్పుడు సూటిగా సుత్తి లేకుండా ప్రత్యర్థులకు కర్రుగాల్చి వాతలు పెడతారన్నమాట. సహజంగా జయశంకర్ గారు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ఎప్పుడు కూడా వ్యక్తం చేయరు. కానీ మొదటిసారి మన జయశంకర్ గారు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈసారి చాలా చాలా సీరియస్గా స్పందించాడనమాట. అది కూడా ఎవరి మీద తెలిసిన ఏకంగా పిచ్చి తొగులకు. ఓరే స్వామి మెంట్లాడా, ఈ కాలంలో పిచ్చి తొగులకు ఆడాడని చెప్పి మీరు అనుకోవచ్చు. పిచ్చి తొగులకు అంటే ఇప్పుడు నయా పిచ్చి తొగులకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే డొనాల్డ్ ట్రంప్. ఆ డొనాల్డ్ ట్రంప్ మీద ఈయన విరుచుకుపడినాడనమాట. రష్యా నుంచి భారత్ ఆయిల్ను కొనుగోలు చేస్తానని చెప్పి మన భారత్ పైన ఈ డొనాల్డ్ ట్రంప్ 2 విడతలుగా 50% పన్నులు అయితే విధించినాడు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మన మీద పన్నులను విధించడమే కాకుండా రష్యా నుంచి భారత ముడి చమురును కొనుగోలు చేసి దానిని రిఫైన్ చేసి దాని నుంచి వచ్చేటటువంటి పెట్రోల్ను అదేవిధంగా డీజిల్ను ఇతర పెట్రో ఇంధనాలను భారత్ అమెరికాకు అమ్ముతుందని, దాని మూలంగా భారత్ కొన్ని వేల కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తుందని, రష్యన్ ముడి చమురు నుంచి వచ్చేటటువంటి ఇంధనాలనే భారత్ అమెరికాకు అందిస్తుందని చెప్పి అప్పుడప్పుడు ఈ అమెరికన్ అధికారులు అదేవిధంగా ఈ అమెరికాకు సంబంధించినటువంటి మంత్రులు ఈ కామెంట్లన్నీ కూడా చేస్తారు. మనం ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు. అర్థమవుతుంది కదా మీకు. దీంతో ఈ విషయం పైన మొదటిసారి మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు తీవ్రంగా స్పందించాడు. ఢిల్లీలో జరిగినటువంటి వరల్డ్ లీడర్స్ ఫోరంలో పాల్గొన్నటువంటి మన జయశంకర్ గారు మాట్లాడుతూ రష్యా నుంచి భారతదేశం ముడి చమురుని అయితే కొనుగోలు చేస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అదే దాచిపెట్టి చేస్తుంది కాదు. ఆ ముడి చమురును రిఫైన్ చేసి మేము పెట్రోలు అదేవిధంగా డీజిల్లతో పాటు ఇతర పెట్రో ఇంధనాలను తయారు చేసి వాటిని అమెరికాకి అయితే అమ్ముతున్నాం. ఇందులో తప్పే ఉండాలి. ప్రతిసారి కూడా అమెరికన్ అధికారులు నాయకులు ఈ విధంగా మా మీద పడి ఏడడం ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. అమెరికాకు మా దగ్గర నుంచి ఈ పెట్రోల్ను అదేవిధంగా డీజిల్ను శుద్ధి చేసినటువంటి ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడం ఇష్టం లేకపోతే మీరు మా దగ్గర కొనాల్సిన అవసరం లే. నేను సూటిగా చెప్తున్నా, అమెరికాకు మా వద్ద శుద్ధి చేసినటువంటి ఇంధనాలను కొనుగోలు చేయడం ఇష్టం లేకపోతే మా వద్ద కొనుక్కోవద్దు. అర్థమవుతుందా? క్లారిటీ. మీరు కొనకపోతే మా వద్ద ఇంధనాలను మరొకరు కొంటారు, మరో దేశం కొంటుంది. మేమేమి పూర్తిగా అమెరికా పైన ఆధారపడి బతకడం లేదు కదా. ట్రంప్ పాలనా యంత్రాంగం ప్రతి క్షణం కూడా స్వప్రయోజనాల కోసమే వాణిజ్యం చేస్తా భారత్ను నిందిస్తూ ఉండడం చాలా కామెడీగా ఉండాలి. అదేవిధంగా చాలా దేశాలపైన ఎడాపెడా ఈ పన్నుల పేరుతో పిడుగుద్దులు గురిపించేటటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన గారు అవలంబించేటటువంటి విదేశాంగ విధానం పూర్తిగా దిక్కుదిరియకుండా తయారైపోయింది. మేము ఉత్పత్తి చేసినటువంటి సరుకులను కొనాలని చెప్పేసి మేము ఎప్పుడు అమెరికాని అడగలేదు కదా. మీరు భారతీయ చమురు ఉత్పత్తులను కొనకపోతే ఇతర దేశాలు కొంటాయి. మేము ఆ చమురు ఉత్పత్తులను యూరప్ దేశాలకు అమ్ముతాము. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ సాంప్రదాయ విదేశాంగ విధానాలకు తిలోదకాలను అయితే ఇచ్చేసింది. ఏ దేశం గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఎవరికి కూడా అర్థం కావడంలా. ఈ కంపు సారథ్యంలోని అమెరికా విదేశాంగ విధానం పూర్తిగా అయోమయంగా తికమకగా ఉండాలి. ఈ విధంగా తయారైంది. ఇలాంటి దిక్కుమాలినటువంటి విదేశాంగ విధానాన్ని ఇంత బాహాటంగా అమలు చేసేటువంటి మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంపే. డొనాల్డ్ ట్రంప్ తన సొంత వ్యాపారం మీద సొంతంగా ఆస్తులు పెంచుకోవడం మీద దృష్టి పెడుతున్నాడు కదా. మరి మేము మా దేశ ప్రయోజనాల కోసం మేము రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తే తప్పే ఉండాలి. మా దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మేము తపన పడుతున్నాం. అసలు మేము రష్యాతో వాణిజ్యం చేస్తామంటే వ్యాపారం చేస్తామంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అసలు? కానీ మీరు మాత్రం రష్యా నుంచి యురేనియం, టైటానియం అదేవిధంగా కెమికల్స్ అయితే కొనుగోలు చేస్తా, మమ్మల్ని మాత్రం మీరు ముడి చమురును కొనుగోలు చేయొద్దని చెప్పేసి అనడం చాలా కామెడీగా విడ్డూరంగా వింతగా ఉండాలి.
ముందు మీరు మీ దేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాలపైన దృష్టి పెట్టండి, తర్వాత మా మీద పడుతుందని చెప్పేసి మామూలు కాదు. జయశంకర్ గారు ముందు మీటింగ్ సగదిద్దుకోండి అయ్యా, ఏమే మా దాకా మళ్ళీ వచ్చి మాట్లాడదురు, ముందు మీ కింద ఉండే నలుపు చూసుకోమని చెప్పేసి మొట్టమొదటిసారి మన జయశంకర్ గారు ఈ డొనాల్డ్ ట్రంప్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. అదేవిధంగా పరుషమైనటువంటి పదాలను ఉపయోగించి ట్రంప్ని అయితే రఫ్ ఆడిచ్చాడు. అది మ్యాటరు. లేకపోతే వీళ్ళెంత, వీళ్ళ కెపాసిటీ ఏంది, వీళ్ళ క్యాలిబర్ ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళు ఏదో మనల్ని డిమాండ్ చేయాలా, లేకపోతే మనల్ని ఏదో బెదిరించాలా, ఏదో చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఏమన్నా సాధ్యమయ్యే పనేనా? మోడీ గారు కావచ్చు, ఆయన టీమ్మేట్స్ కావచ్చు, ఎవరు కూడా ఇలాంటి లఫాలకు కానీ జఫాలకు కానీ లత్కూర్లు కానీ ఎంత మాత్రం కూడా తలంచరు. అది విషయం అయితే మేము భారతీయులము అని గర్వించేటట్టే వాళ్ళ పరిపాలన అయితే ఉంటుంది. ఆ నమ్మకం నాకు ఉండదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.